తప్పని పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీసీ రిజర్వేషన్స్ పై మాట్లాడే హక్కు తమకే ఉంది అంటున్నారు ఆయన. తమ ప్రయత్నం వృధా పోదని, కేంద్రంలో అధికారంలోకి రాగానే రిజర్వేషన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన నగారం ముగింది, మీ పార్టీ వ్యూహాలు? గ్రామ పంచాయత్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని గత కొన్ని నెలలుగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. సరే, ఎన్నికల టైం వచ్చింది, క్యాబినెట్ ఆమోదం చేసింది. ఈరోజు నిన్న ఎన్నికల కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా ఎన్నికల ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. మొత్తం మీద పార్టీ స్టాండ్ క్లియర్గా ఉంది. బీసీ డిక్లరేషన్ విషయంలో గవర్నమెంట్ స్టాండ్ క్లియర్గానే ఉంది. న్యాయపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ దీన్ని సమర్థించలేడు కాబట్టి విమర్శించక తప్పదైనా, కానీ బీసీ నాయకులు ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? అసలు ఈ ప్రయత్నమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చేసింది కదా, న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది. బీసీ నాయకులు కూడా ఏం ఆలోచన చేయాలంటే, అసలు ఈ 42% మీద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక ప్రక్రియలు పూర్తి చేసి పెట్టింది. ఇప్పుడు ఏమేం చేసింది? అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది, గవర్నర్కు పంపించారు, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది, కోర్టులలో పోరాటం చేయడం జరిగింది న్యాయపరంగా. ఇటు ఇన్ని చేసింది కాబట్టి ఈరోజు బీసీ నాయకులందరూ కూడా 42% మీద మాట్లాడగలుగుతున్నారు. అసలు ఈ ప్రక్రియలు చేయకపోయి ఉంటే, ఈ ధైర్యమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకపోయి ఉంటే ఈరోజు మాట్లాడే ఒక వేదిక కూడా 42% మీద బీసీ నాయకులకు ఉండేది కాదు. రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఒక ప్రాసెస్ చేసి ఉంది కాబట్టి రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీ ఇమీడియట్లీ యాక్షన్లకు వస్తుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో 42% రిజర్వేషన్ తీసుకొచ్చేది మేమే, ఆ అంశానికి సంబంధించి మాట్లాడడానికి గల ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి కూడా మేమే చెప్తున్నారు జగ్గారెడ్డి. కెమెరా సంపద, అశోక్, TV9 హైదరాబాద్.